చూడాల్సిన మిమ్మల్ని మంచం మీద పేషెంట్లో చూస్తున్నాము. అదే కత్తి మీ గుచ్చుకు నా తర్వాత తింటానులే. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అన్న మనిషే నా బిడ్డకి మీరు ఉన్నారు కదా బాబు అంటే నేనెప్పుడు మీ శ్రేయబులు అమ్మలేకపోతే ఉండలేదు దీపా. మీకేదైనా అయితే కాంచని గారు కూడా అదేలా బాబు. త్వరలోనే లేచి నడుస్తాను చూడండి. అలాగే బిర్యానీ కూడా తినండి. అన్నట్టు మీకు విషయం అది మొండిది కదా నాలాగే. మీ చెల్లెలే కదా బాబు. కానీ అది వెందు. నేను ఫోన్ చేసి మాట్లాడాను. నేనే వచ్చి కలుస్తానని చెప్పాను. అన్నట్టు శౌర్యని ఎందుకు తీసుకురాలేదు? మా అత్తయ్య మీరు శౌర్య ఆరోగ్యం గురించి ఇంతలా ఎందుకు కంగారు పడుతున్నారు? అలాంటిదేం లేదు దీపా. రౌడీ మీకన్నా స్ట్రాంగ్. ఏ ఇంట్లోనూ మనశ్శాంతి లేదు. ఏ పెళ్ళాం దగ్గర ఆ పెళ్ళి ఆగిపోయింది. ఇది మా చచ్చి ఏం సాధిద్దాం అనుకున్నావు? ఏమైందండి? మమ్మీ చీర లేదా నా చున్నీ అయినా ఉండాలి. టవల్తో కసుకోవాలి. నేనేం తప్పు చేశానని చనిపోవాలి. నిజంతో మొదలైంది. మాసిని చూసినప్పుడు కూడా ఉంటాయని చెప్పి పేరెంట్స్గా మీ వాల్యూని నేను తగ్గించండి డాడీ. కానీ ఒక మనిషిని గాని మమ్మీని చూసినప్పుడు నీకో, నిన్ను చూసినప్పుడు మమ్మీకో ఈ మనిషి కానీ నాకు మాత్రం ఆ నమ్మకం శ్రీకాంత్ను చూసినప్పుడు కలిగింది. నీ ప్రాబ్లం డబ్బు సంపటీస్ అందరూ చాలా రిచ్. వాళ్ళను నువ్వు కలిసావా? ముందు నువ్వు కాసిన్ కోచింగ్ సెంటర్లు తిప్పావు. మరి పెళ్లి విషయంలో ఆప్షన్ లేదంటే ఎలా డాడీ? మీద నీ కూతురు లైఫ్ డిపెండ్ అయి ఉందన్నప్పుడు ఒక భరించేంత సహనం ఉంది. ఈ మూడ్లో ఫ్రాంక్లిన్ చేయడం కొంచెం కష్టం. ఇచ్చింది ఒకసారి ఆలోచించండి. అందరినీ చల్లగా చూస్తావంట కదా, అమ్మ చెప్పింది. మా తాతయ్యతో కూడా చెప్పాను. కార్తీక్ బాబు గురించి దండం పెట్టు. అమ్మ నా ఫ్రెండ్ని దగ్గరుండి బాగా చూసుకుంటుంది. కార్తీక్ బాబుని పొడిచింది మీ నాన్న. మేం గాయం చేయడం ఏంటి? మేం చేయడం ఏంటి అడుగుతావేంటి? మిమ్మల్ని అనాలి నువ్వనుకుంటున్నావా? మీ బాధలు సానుభూతులు మాకేం అవసరం లేదు. నా తప్పు లేదు. ఇలాంటి అగరొత్తులు పొగలు వేసే వాణ్ణలా తయారు చేశారు. మీరందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకునే రకమని నాకు తెలుసులే, బాగా తెలుసు. ఇక చెప్పమంటావా? ఇది గాని చెప్పిందంటుకెళ్ళు. కార్తీక్ గాయం తగ్గిపోయి మళ్ళీ నాతో ఆడుకోవాలని దండం పెట్టుకు. నా కొడుకు కాబట్టి మీరెన్ని మాటలన్నా నేను తల దించుకున్నానమ్మా. మీరేమైనా కోటలోంచి దిగొచ్చారా? మీ తల మీద ఏమైనా కిప్పోళ్ళు. కానీ మేం మాత్రం గతి లేనోళ్ళం కాదు. గతి లేక సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నారు. పారిజాతం గారు కొడతాను అన్నంత హడావిడి చేసి క్షమాపణ చెప్పి వెళ్ళి చూస్తుంటే ముసలాడు మొత్తం వినేసినట్టున్నాడు. నువ్వు ఎన్ని మాటలన్నా నిన్ను కొట్టకుండా నిలబడి మాట్లాడడం, కళ్ళెం లేని గుర్రంలా నువ్వు పరిగెడుతుంటే కళ్ళెం వేద్దామని నీ బతుకు ఎక్కడ మొదలైందో నీకు తెలుసు కదా. పసిడి దాన బుగ్గ పైన కోవాలని చిన్నపిల్ల దండం పెట్టుకుంటుంటే దాన్ని నువ్వు కోపడతావా? నా దరిద్రం ఏంటంటే ప్రతిసారి ఇదే విషయం నీకు చెప్పాలి సార్. ఇది రిపీట్ అయిందంటే ఇంక చెప్పడాలు ఉండవు.
మాయల పకీరు గుర్తు పెట్టుకో. ఈ అనసూయ సంగతి తర్వాత చెప్తాను. తల్లిదండ్రులు కోరుకునేది మనమ్మాయి కూడా తన కారణాలు తనకున్నాయి. అది ఎలాంటి స్వార్థం అంటే తనలాగా తనకు మనసులో తప్ప ప్రపంచమంతా వెతుకుతాడు. మెళ్ళో ముళ్ళేయడానికి మనసుతో. అలాంటిది అది ఇష్టపడే దాని గురించి మనం కాసేపు ఆలోచించలేమా? ఒక్కసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా అని మన మాటని గౌరవించి మన ముందే ఉందంటే స్వప్న ఫ్యాన్ని తొడవడానికి కాకుండా ఇంకా ప్రాణం అంతకంటే ఫాస్ట్గానే పోతుందండి. ఒక్కసారి ఆలోచించండి. ఓకే. శ్రీనగర్ కాలనీలో ఉంటారు. రోడ్ నెంబర్ 5 దగ్గరే ఉన్నాడు. కాఫీ చల్లారిపోయింది, నేను వెళ్ళి మళ్ళీ. ఇప్పుడు హ్యాపీనా? థ్యాంక్స్ మమ్మీ, లవ్ యూ సో. కాశీ ఎవరికైనా నచ్చుతాడమ్మా. పైగా వాళ్ళ చాలా పెద్ద. ఈలోపు మనం ఏమైనా స్వీట్ రెడీ చేద్దామా? ముందు మీ డాడీ ఏం చెప్తారో చూస్తా. నువ్వు కోరుకున్న వాడితోనే నీ పెళ్లి జరగాలని కోరుకుంటున్నా.